హాయ్ అండి, నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ టు సాయి లహరి వ్లాగ్స్. ఈరోజు మనం కోడిగుడ్డు పొరుటు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని ఎగ్స్ తీసుకోండి. నేను ఈరోజు ఒక 9 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి నాటు కోడిగుడ్లు అండి, అందుకే కలర్ ఇలా ఉన్నాయి. ఇవి 9 ఎగ్స్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇదేమో పచ్చిపప్పు వచ్చేసి ఇదిగోండి ఈ కప్పుతోటి ఒక కప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టేసి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ వేసి నేను ఉడకపెట్టాను. కుక్కర్లో పెడితే కనుక 1 విజిల్ రానివ్వండి, లేదా విడిగా అయినా పర్లేదు, ఉడకబెట్టుకోవచ్చు. పప్పుగానే ఉండాలి, కానీ ఉడికిపోవాలి ఇలా మెత్తగా. అలా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. నీళ్ళన్నీ డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. కొద్దిగా క్యాబేజ్, ఇంత క్యాబేజ్ ముక్క తీసుకున్నానండి, తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఎలా చేయాలో చూద్దాం రండి. కడాయి పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, దీనిలో పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, అలాగే క్యాబేజ్ కూడా వేసేసేయండి. స్టవ్ హైలోనే ఉందండి. ఒకసారి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఈ ఉల్లిపాయలు అవి వేగడానికి. మొత్తం కలిపేసిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేగనివ్వండి. హైలోనే ఉందండి స్టవ్, బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి. ఇదిగోండి, ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీనిలో పసుపు వేసుకుందామండి. పసుపు కొంచెం వేసాను. ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీడియంలో పెట్టేసుకోండి. ఇదిగోండి, ఎగ్స్ అన్నీ ఇలా కొట్టి పెట్టేసుకున్నాను నేను. ఈ ఎగ్స్ అన్నీ వేసేస్తున్నాను ఇందులో. వేసేసిన తర్వాత ఒక్కసారి అలా కలబెట్టేసి స్టవ్ హైలో పెట్టుకోండి. దగ్గరే ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఒకసారి కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పచ్చిపప్పు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోండి. స్టవ్ మీడియంలో పెట్టేసుకొని కలబెట్టేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కూరకి సరిపడా సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసేసుకోండి. ఇందాక ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం వేశారు కదా, అది గుర్తుపెట్టుకోండి. పప్పులో కూడా ఉడికించేటప్పుడు కూడా మనం వేసుకున్నాము కొంచెం సాల్ట్. సో ఇప్పుడు దానికి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. అలాగే కారం వచ్చేసి నేను మసాలా కారం వాడుతున్నానండి. మసాలా కారం ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాము. కారం ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసి వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకోండి. ఇందాక స్టవ్ మీడియంలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ హైలో పెడుతున్నానండి. కలుపుతూనే ఉండండి, కొంచెం అడుగంటకుండా. ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవచ్చు. ఇదిగోండి, రెడీ అయిపోయింది. స్టవ్ కూడా కట్టేస్తున్నాను. ఇంతే అండి, పొరటు రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాము. చపాతీలో సర్వ్ చేసుకుందాము. నేను చపాతీ చేస్తున్నాను, చపాతీలో సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి, వేడి చపాతీతోటి ఎగ్ పొరుటు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.